తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులను సర్వాంగ సుందరంగా పుష్పాలతో అలంకరిస్తున్నారు. రోజు 3 సార్లు ఆలయ అలంకరణలో మార్పులు చేస్తున్నారు. వీటితో పాటు పుష్పాల ఎగ్జిబిషన్ అందరినీ అలరిస్తోంది. వీటన్నిటికీ ఎన్ని పువ్వులు వాడారు, అవి ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి సహకారంతో తిరుమల శోభాయమానంగా మారింది, మా ప్రతినిధి దామోదర్ పూర్తి వివరాలు అందిస్తారు. శ్రీవారి సేవకు పేద గొప్ప ధనిక అనే సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో తరించిపోతున్నారు. ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 3500 మంది శ్రీవారి సేవకులు స్వామివారి యొక్క సేవలో పాల్గొంటున్నారు. ఇందులో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అసలు ఎందుకు వీరు సేవకు వస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఒక బిగ్ షాట్ ఉన్నారని చెప్పవచ్చు. రామరాజు కాటన్స్ పేరుతో అంతర్జాతీయంగా దేశీయంగా గుర్తింపు పొందిన వారి సతీమణి ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, మీరు తమిళనాడు? తమిళనాడు. రామరాజు కాటన్ యువర్ బిజినెస్. ఈ సేవ చేయాలని ఎందుకు వచ్చారు? 15 இயர்ஸாக வந்துட்டுருக்கோம். இது இன்னைக்கு இப்போ ஒரு 5 days ஆச்சு. கருட சேவை முடிச்சுட்டு போவோம். 15 வருஷமாக கார்டனில் பூ கட்டிட்டு மாலை எல்லாம் கட்டி முடிச்சு, மாலையும் எல்லாமே கட்டுவோம். எல்லாம் கட்டி முடிச்சு பெருமாளுக்கே போகும். சந்தோஷமாக ரொம்ப திருப்தியாக பெருமாளுக்கு பண்ணிகிட்ருக்குறோம். 15 సంవత్సరాలుగా ఈ సేవకు 15 పూలు కట్టడానికి கட்டிகிட்ருக்குறோம். ஒவ்வொரு நாளும் கட்டிகிட்ருக்குறோம். மாலையே கட்டிகிட்ருக்குறோம். అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సేవకు వచ్చినప్పుడు? ఇది సాటిస్ఫై? చాలా సంతోషం. எல்லாம் பெருமாளோட இது ரொம்ப சந்தோஷமாக இது ஹாப்பியாக பண்ணிகிட்ருக்குறோம். இந்த கார்டனில் இந்த பூ கட்டுற வேலையை ஹாப்பியாக பண்ணிகிட்ருக்குறோம். இவங்ககிட்ட கொஞ்சம் கேளுங்க. మీరు ఎక్కడ నుంచి? దీపా. మీరు ఎక్కడ? తిరుపూర్. యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సేవ? వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ టు సర్వ్ ఫర్ ద పెరుమాள். இது ரொம்ப சாட்டிஸ்ஃபேக்ஷன். இதுக்கு மேலே வேறு என்ன வேணும் நம்ம வாழ்கிறதுக்கு அப்படிங்கிற மாதிரி ஒரு సాటిస్ఫాక్షన్ இருக்குங்க. ఏదైతే ఈ సేవలో స్వామివారి సేవలో ఈ విధంగా పుష్పాలు కడుతూ తాము సంతృప్తి చెందుతున్నామంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఉన్న వారంతా స్వామివారి సేవలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పుష్పాలు కట్టి ఈ పుష్పాలు నేరుగా స్వామివారికి చెందుతాయని వారు ఇది తమ అదృష్టం అని అంటున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి? ప్రతి సంవత్సరం వస్తున్నాం. అంటే ఇది పని ఇది ఫస్ట్ సార్. శ్రీవారి సేవకు. అవును. ఏం జాబ్ ఏమని చేస్తారు? హౌస్ వైఫ్. ఎన్ని రోజుల పాటు ఈ సేవలో? 10 days. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓన్లీ పుష్పాలేనా ఇంకా సేవలో? నేను కాజు ఒక మధ్యాహ్నం నుంచి డ్యూటీ, ఈవినింగ్ ఏమో గ్యాలరీలో చేస్తాను, మార్నింగ్ ఏమో ఇచ్చేస్తాను. 3 పూటలు 4 hours డ్యూటీ. నాకు హ్యాపీ. మీరు ఎక్కడి నుంచి? ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నమస్తే, గోవిందా. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ ఉషా. ఐఎమ్ a retired pensioner, worked as a lecturer in a government college, and now I have, for the past 10 years, I've been doing service for Govinda, tying flowers and sending it to Tirumala from Hyderabad. And particularly for Brahmotsawalu, we come all the way, and for a complete 9 days we are totally in his service of tying flowers and offering to the Lord. You are satisfied with this seva? 100% satisfied with my job, my avocation, and I thank the Lord for giving me such an opportunity to help me to progress more spiritually, and I wish that Govinda will always have his blessings on our family. Thank you. Who inspired? Actually, we used to earlier come only for darshan, but when I saw the Seva Sadan over here and all these people doing Seva, I was inspired. వివిధ వృత్తులతో ఉన్నవారు, వివిధ వృత్తుల్లో రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారు. వీరంతా తాము ఈ సేవ చేయడం తమ పూర్వజన్మ సుకృతమని 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాల సేవలో పాల్గొంటున్నాము. అదేవిధంగా ఇక్కడ రామరాజు కాటన్సే కాకుండా ఓ రిటైర్డ్ లెక్చరర్, అదేవిధంగా ఒక గృహిణి, ఈ విధంగా వీరు మనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో పాల్గొనడం తమకు అదృష్టం అని చెప్తున్నారు. ఈ విధంగా తాము కడుతున్న పుష్పాలు స్వామివారికి నేరుగా చెందుతాయి కాబట్టి ఇదెంతో తమకు మహద్భాగ్యం అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల గార్డెన్ నుంచి.